ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య వాగ్దానం, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని యోబు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటను మనం గమనించినట్లయితే అవును, మన ప్రభువు ఆయన మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. మనం ఏదైతే ఊహిస్తామో ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసేటటువంటి దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రభువు మీద ఆనుకున్నప్పుడు, మన పనిని ఆయనకు అప్పగించినప్పుడు, మన ఉద్దేశాలు దేవుని చిత్తానుసారంగా అనుకూలంగా ఉన్నప్పుడు, దేవునిలో మనం ఎదిగి ఫలించాలని ఆశించినప్పుడు, మనం ఊహించినటువంటి కార్యాలు మన జీవితాల్లో ప్రభువు చేస్తూ ఉంటారు. ఎందుకనగా తన పిల్లలమైనటువంటి మనము చేస్తున్నటువంటి ఏ పనైనా కానీ ఆ పనిలో మనం ఆశీర్వదించబడాలని, ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకోవాలని, దేవుని కొరకు ప్రారంభించినటువంటి ప్రతి పనిలో కూడా అది మనకు దీవెన భరితంగా ఉండాలని ప్రభు ఆ పనిని దీవిస్తూ ఉన్నారు. కనుక ఆ రీతిగా ఈ సమయంలో మరొకసారి ప్రభు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని గ్రహించి, దేవుని యొక్క నామానికి మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా ఆయన ఆశీర్వాద మార్గంలో మనం ముందుకు కొనసాగే పిల్లలుగా మనం ఉండడానికి, మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఆ రీతిగా గొప్ప కార్యాలు పొందుకునేటటువంటి విశ్వాసాన్ని కూడా మా అందరికీ దయచేయమని నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా, ఈ రోజంతా నీ పిల్లలమైనటువంటి మా అందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, అలాగే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.